నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆదివారం తెల్లవారుజామున ఆకాశానికింకా సూర్యుని కుంకుమంటలేదు. కాని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామం మాత్రం ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంతో మేల్కొంది. మహాశివరాత్రి పర్వదినాన తుల్యభాగ కాలువల పక్కన పచ్చని తివాచీ పరిచినట్లున్న బుడతల మామిడి వద్ద వెలసిన శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత త్రిముఖలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తి పారవస్యంతో పొలకించింది. భక్తి గంగ ప్రవాహంలా తెల్లవారుజాము చలిని సైతం లెక్కచెయ్యక భక్తులు పవిత్ర నదుల వలె ఆలయ ప్రాంగణానికి తరలివచ్చారు. వారి హృదయాలు స్వామి దర్శనకాంక్షతో నిండిపోయి నిశ్శబ్దంగా సాగే కాలువల మధ్య భక్తుల శివనామస్మరణ ఒక దివ్యమైన సంగీతంలా ప్రతిధ్వనించింది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన ఆ త్రిముఖలింగేశ్వరుణ్ణి, కరుణామయ్యి అయిన బాలా త్రిపుర సుందరి అమ్మవారిని కనులారా వీక్షించేందుకు భక్తులు బారులుతీరారు. వారి ముఖాల్లోని భక్తిదీపం ఆలయ గర్భగుడిలోని అఖండ దీపంతో పోటీపడుతున్నట్లుగా ప్రకాశించింది. అఘోరీ సాధూచే ప్రతిష్ఠింపబడిన ఆ త్రిముఖలింగం మూడు లోకాలను వీక్షిస్తున్న పరమేశ్వరుని ప్రతీకగా తేజోమయంగా దర్శనమిచ్చింది. చుట్టూ పచ్చని ప్రకృతి, జలగలగలలు, పక్షుల కిలకిల రావాల మధ్య కొలువైన ఈ క్షేత్రం కేవలం దేవాలయంలా కాకుండా ఒక తపోవనంలా భక్తులకు అనిర్వచనీయమైన శాంతిని పంచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్షపత్రి పూజలు, లలితా సహస్రనామ పారాయణాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. నిర్వాహకుల సేవాభావం, భక్తుల అచంచల విశ్వాసం కలగలిసి కొంకుదురులో శివరాత్రి వేడుక ఒక కన్నుల పండుగలా, ఒక దివ్యానుభూతిగా నిలిచిపోయింది. సూర్యుడు అస్తమించి రాత్రి ప్రవేశించిన భక్తుల హృదయాల్లో వెలిగిన భక్తిజ్యోతి మాత్రం ఆరలేదు. ఆ శివయ్య చల్లని చూపుల కోసం మళ్లీ వచ్చే శివరాత్రి వరకు వెలుగుతూనే ఉంటుంది. అందరూ నుంచోండి లేతండి. కొమ్మూరి శివారెడ్డి గారు 116 రూపాయలు ఎవరైనా పార్టీగారు వారిని కుండలింగే కోసం సర్వదా కాపాడుతున్నారు. దుబాబు కోటిరావు గారు స్వామివారికి 100 రూపాయలు ఎవరైనా పార్టీగారు. సర్వదా కాపాడుతున్నారు. ఆటోనగర్ రాయవరం వారు 120 రూపాయలు ఎవరైనా పార్టీగారు వారిని సర్వదా కాపాడుతున్నారు. ఒక భక్తులు స్వామివారికి పరమశివుడికి మంచిగా మళ్ళీ మళ్ళీ మొక్కుతాం, పదే పదే మొక్కుతాం. స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే అయ్యప్ప అయిపోయిన తర్వాత తాగడం తినేసి పుణ్యాగా తీసుకుని ఇక్కడ దేవాలయంలో లడ్డు ఇస్తున్నారు. శ్రీని గారు స్వామివారికి 100 రూపాయలు పాల్పించారు. వారిని కుండలింగేతో సర్వదా కాపాడేట్టుగా సామాన మాత్రులు మేజర్ శ్రీని గారు స్వామివారికి 100 రూపాయలు పాల్పించారు. వారిని కుండలింగేతో సర్వదా కాపాడేట్టుగా